ఈరోజు వాక్య ధ్యానము మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనాన్ని ధ్యానిద్దాం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆమెన్. దేవాది దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు వారు ఈ భూమిపైన సంచరించినప్పుడు అనేక మందికి స్వస్థతను, ఆరోగ్యాన్ని, మరి కంటి చూపును కలిగించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరుడా, సహోదరి, కనాను స్త్రీ ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నదంటే, ఆయన మాట మాత్రము సెలవిచ్చినా చాలు, నా కుమార్తెకు స్వస్థత కలుగుతుంది అని ఆయన వెతుకులాడుకుంటూ మరి ఆ ప్రాంతానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని మరి కలుసుకోవాలని ఎంతో తాపత్రపడింది. మరి యేసుక్రీస్తు వారు మరి సిదోనులో అనే సిదోను అనే ప్రాంతాలకి వెళ్ళినప్పుడు ఆయన ఎవ్వరికీ తెలియకూడదని అనుకున్నాడు. కానీ అక్కడ ఆ కనాను స్త్రీకి తెలిసినప్పుడు ప్రభు వద్దకు వెళ్ళి ఇలా వేడుకుంటుంది, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపయ్యా అని అంటూ, నా కుమార్తెకు దయ్యం పట్టింది, మరి అది వదిలిపోలాగా సెలవివ్వమని అడిగినప్పుడు మరి ఆయన పట్టించుకొనుకోకుండా మౌనముగా ఉన్నట్లు, తిరుగు మాట్లాడుకోకుండా ఉన్నట్లు అక్కడ దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. 21వ వచనం నుంచి 28వ వచనాల వరకు చూసినప్పుడు మరి ఆయన ఆమె యొద్ద ఏమి మాట్లాడుతున్నాడో మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువా, నాకు సహాయము చేయమని ఆమె అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇశ్రాయేల్ ప్రజల కోసం వారు నశించిపోతూ ఉంటే వారి యొద్దకు నేను వచ్చాను. కానీ అంటే వీరు సంపన్నులు, వీరు కనాను స్త్రీ కాబట్టి వీరి గురించి కాదు, నేను నశించిపోతున్న వారి కోసం వచ్చానని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. మరి అప్పుడు ఆమె ఎంత దీనంగా తగ్గింపు కలిగి అంటుందంటే, అయ్యా, అందుకు పిల్లల రొట్టెలు కుక్కలకు మరి ఎలా వేస్తారమ్మా అన్నట్టు మాట్లాడుతున్నప్పుడు, ఆ కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ బల్ల మీద ఉన్న మరి పడిన ముక్కలైనా తినటానికి మరి మేము యోగ్యులమే కదయ్యా, మాకు పెట్టవచ్చు కదా అన్నట్టు ఆమె ఆత్మీయమైన ఆహారం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి అప్పుడు ఆ మాట అన్నప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏమిటంటే, అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పదని చెప్తూ ఉన్నాడు. మరి నిజముగా నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పి ఆ గడియలోనే ఆ బిడ్డ కొరకు ఆయన మాట చెప్పిన వెంటనే ఆ బిడ్డ అక్కడ స్వస్థత పొందినట్టుగా, ఆమె వెళ్ళి చూసుకుంటే వారి గృహములో ఆ బిడ్డ స్వస్థత కలిగినట్టుగా మరి చూస్తూ ఉన్నాం. ఇదే మాటలు మార్కు సువార్తలో కూడా ఉన్నవి. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, మనలో ఉన్న విశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మనలో ఉన్న విశ్వాసం మరి దేవునిపై ఆధారపడినదైతే తప్పుకోకుండా ఆయన మనలో ఉన్న వ్యాధిని, రోగమును నిర్మూలము చేస్తాడు. తప్పుకోకుండా ఆయన వాక్కు చేత మనల్ని స్వస్థపరుస్తాడు. అలనాడు కనాను స్త్రీ ఎంత విశ్వాసము కలిగి ఉందో, ఈరోజు నేను కూడా అట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలనే ఈ వాక్యము ద్వారా మనం అందరము బలపడాలనే ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని మాటలు ఎంతో విలువైనవి కాబట్టి అవి మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మనకి ధైర్యమును, శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేచనని దయచేసాయి. కాబట్టి మనకి స్వస్థత, ఆరోగ్యము కలుగుతూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ విశ్వాసము, నా విశ్వాసము ఆ కనాను స్త్రీ విశ్వాసము వలె ఉండులాగున ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. అలనాడు కనాను స్త్రీ నాయన ఎంతో బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నది. అందుకు యేసుక్రీస్తు వారు మరి ఆమె కుమార్తెను స్వస్థపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. అయ్యా,
నువ్వెంతో గొప్ప దేవుడివి కదా ప్రభా. మేము కూడా ప్రభా ఆత్మీయ అనారోగ్యముతో ఉన్నట్లయితే మమ్మ స్వస్థపరిచి బాగు చేసి అయా అలనాడు భక్తులు ఆత్మీయంగా ఏ విధంగా అయితే బలముగా ఉన్నారో ఈనాడు అందరినీ కూడా అట్టి బలవంతులుగా చెయ్యమని యేసునామం ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.